తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సుధా గారిని ఫస్ట్ చూసాను, చెప్పులు విప్పేసి కెమెరాకి దండం పెట్టుకోవడం. నెక్స్ట్ మీరు కనిపించారు నాకు. ఎందుకని నాకు మిమ్మల్ని చూడగానే నువ్వు నాకు నచ్చావు, దాంట్లో ఆర్తి అగర్వాల్కి చెల్లిగా చేసినటువంటి పింకీ లాగా అనిపిస్తున్నారు. ఏమైనా రిలేషన్ అలా ఏమైనా ఉందా? మనిషిని పోలి మనుషులు 7 ఉంటారని 5 yearsకే ఫిలిం ఇండస్ట్రీలోకి రావడము అంటే యూజువల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనో లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనో తప్ప రారు. మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందా? మా తాతగారు అప్పట్లో నాటకాలు వేయడము, మా నాన్నగారు వల్ల లాగా చూడడానికి అలాగే ఉన్నారు. తను కూడా సిస్టర్ క్యారెక్టర్స్ చేసేది. ఎప్పుడైనా మీరు ఎదురుపడ్డారా, లేకుంటే మీకు వచ్చే ఆఫర్స్ తన దగ్గరికి వెళ్ళడం, తనగా ఆఫర్స్ మీ దాకా రావడం అలాంటివి ఏమన్నా అయిందా? మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకి తెలుస్తుందో ఏమో నాకు తెలియదు. అమ్మ క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు తమిళ్లో దూరం అవడం లేకుంటే తమిళ్లో చేయకపోవడం అనేది మిస్ అయినట్టే కదా? అంటే నేను ఇదొక్కటే చేశానండి. ఓన్లీ నువ్వు నేను ప్రేమనే చేశాను. కానీ తల్లి క్యారెక్టర్ మాత్రం అలాగే ఉంటుంది. ఎక్కడ తెల్ల జిట్టు కనిపించకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. హీరోయిన్ మదర్, ఆ హీరోయిన్ కి పెళ్ళి అవ్వడము అంతవరకే తప్పించి ఆమెకి అమ్మమ్మ అవ్వలేదు. కొడతారండి నన్ను, నేను చెయ్యాను అప్పుడే. కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్, మా చీరలకి మీరు ఉండండి, ఇలాంటివి బోటిక్స్ చాలా ఉన్నాయి కదా, అలా రావా? ఎంతైనా పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుందండి. ప్రతి ఆర్టిస్ట్కి పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇవరికి హత్యలు కూడా చేయాలి, అత్తలు లేకపోతే అమ్మలు, ఇలాంటి రోల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ రోల్స్ అవన్నీ చూసినప్పుడు బయట వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మీకు ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందా? ఒక పెద్ద ఆవిడ, నాకు తెలియదు ఆవిడెవరో, ఆవిడ వచ్చి బుద్ధునా నీకు, నువ్వు పిల్లవే, అది కూడా పిల్లనే కదా, చిన్న పిల్లనే కదా, ఎందుకు ఏడిపిస్తావు అమ్మాయిని? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 5 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్ కృష్ణ గారికి చెల్లిగా నటించి ఇప్పటికీ ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నారు. నిండా 40 ఏళ్ళు కూడా రాకముందే మదర్ క్యారెక్టర్స్, అత్త క్యారెక్టర్లలో జీవించేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద తనే కనిపిస్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు ఆర్టిస్ట్ వనజ గారు. హలో వనజ గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? గుడ్. ఈ మధ్య కాలంలో నేను ఇంటర్వ్యూ చేసిన సెలబ్రిటీస్లో సుధా గారిని ఫస్ట్ చూసాను, చెప్పులు విప్పేసి కెమెరాకి దండం పెట్టుకోవడం. నెక్స్ట్ మీరు కనిపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఇంటర్వ్యూనే ఇది, మీరు చేసేటువంటి సీరియల్ కాదు, సినిమాలు కాదు, అయినప్పటికీ కూడా కెమెరాకి అంత రెస్పెక్ట్? అది యాక్చువల్గా అంటే నా చిన్నతనం నుంచి నేను వచ్చిన టైంలో కానివ్వండి, నేను చేసిన మూవీస్ కానీ సీరియల్స్ కానీ నేను అందరితో ఆల్మోస్ట్ నేను అందరితో సీనియర్స్తోనే స్టార్ట్ చేశాను. నా కెరియర్ స్టార్టింగే నేను సీనియర్స్తో స్టార్ట్ చేశాను. ఆ రెస్పెక్ట్ కానీ, డిసిప్లిన్ కానీ, పంక్చువాలిటీ కానీ అన్నీ నాకు అప్పటి నుంచే అలవర్చుకున్నాను నేను. ఇంకా మా నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు, అమ్మ ఇలా వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నాన్నగారు అప్పుడే చెప్పారు, అంటే మనల్ని తెర మీద చూపించేది కెమెరా అమ్మ, దైవంతో సమానం, ఫస్ట్ కెమెరాకి దండం పెట్టాలి అని. సో అది ఇంకా అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందండి. సో వెరీ ఫస్ట్ మూవీ నెంబర్ 1 కృష్ణ గారికి చెల్లిగా చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. అప్పుడు కూడా ఇలా చేసేవాళ్ళ మీరు, కెమెరాకి దండం పెట్టుకోవడం అనేది? అప్పుడు లేదు కదా? అప్పుడు లేదండి, అప్పుడు చిన్నదాన్ని కదా, అప్పుడు లేదు. తర్వాత నాకు స్వతహాగా నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నేను కొంచెం చేంజ్ అయ్యాను. కొంచెం పెద్దవాళ్ళని చూడటము, వాళ్ళని గమనిస్తూ ఉండడము, అలా కొంచెం చేంజ్ అయ్యాను. ఓకే. సో చెల్లి క్యారెక్టర్స్ వెరీ బిగినింగే సూపర్ స్టార్ కృష్ణ గారితో ఒక చెల్లి క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత 40+ సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్, ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని నాకు మిమ్మల్ని చూడగానే నువ్వు నాకు నచ్చావు, దాంట్లో ఆర్తి అగర్వాల్కి చెల్లిగా చేసినటువంటి పింకీ లాగా అనిపిస్తున్నారు. ఏమైనా రిలేషన్ అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు కానండి, చాలా మంది మీరు అన్న మాట అయితే అంటారు. చాలా మంది చెప్పారు నాకు, మీరు పింకీనా అని చాలా మంది చెప్పారు.
మనిషిని పోలు మనుషులు 7 ఉంటారు అని అంటారు కదా, మేబీ అలా ఉండొచ్చు. అందులో ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలా నేను మా రిలేషన్స్ లో కూడా ఒక అమ్మాయిని చూసాను, నాకన్నా పెద్ద తను. కొంచెం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని నేను పెద్ద అవుతే ఈ అక్కలో ఉంటానేమో అని. అలా తను నేను పింకీ తను నేను కొంచెం సిమిలర్ గా ఉండడం బట్టి తప్పించి ఇంకేం లేదండి. సో వెరీ ఫస్ట్ మూవీ నెంబర్ 1 సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్లాష్ బ్యాక్ లో చెల్లిగా ఉంటారు. ఎలా అనిపించింది అప్పుడు? మరి 5 years కదా, 5 years కే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడము అంటే యూజువల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనో లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనో తప్ప రారు. మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదండి, అసలు ఇండస్ట్రీకి మా ఫ్యామిలీకి సంబంధమే లేదు. ఓకే. కాకపోతే మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారికి ఇండస్ట్రీ అన్నా ఇది యాక్టింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆయనకుందా? ఆయనకి అంటే మా తాతగారు అప్పట్లో నాటకాలు వేయడము, మా నాన్నగారు వల్ల నాన్నగారు. సో అది కొంచెం మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్. మా నాన్నగారికి తెలీదు కానీ ఆయన నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఆయన చాలా అంటే చాలా సంతోషపడ్డారు. అప్పట్లో నాన్నగారు అనేవాళ్ళు అనమాట, నేను చెన్నై పారిపోయానమ్మా, నేను ఇంట్లో చెప్పకుండా నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని. సో అది మేబీ ఆయన ఆశీర్వాదం ఆయన కృప నాకు ఇలా వచ్చింది. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్లోనే బర్త్డే ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ వచ్చి, లేదు ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒకటి మూవీ ఉంది, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ చేసే, అందులో చిన్నపిల్లలు అంటే కృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్లో చెల్లి క్యారెక్టర్కి ఒక అమ్మాయిని చూస్తున్నారు అని. ఆ టైం అది ఎలా అంటే బేబీ శ్యామిలి, అవును బేబీ శ్యామిలి వాళ్ళది అప్పుడే తను అప్పుడే మెల్లగా కొంచెం ఎగ్జిట్ ఇస్తున్న టైం అది. అప్పుడు అంతగా లేరు. ఆ టైంలో మాకు ముందు సునైన గారు, శ్రేష్ఠ గారు, వాళ్ళ నెక్స్ట్ మేమన్నమాట. సో ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్టులు అంత పెద్దగా లేరు. సో సరే చూద్దాము, స్కూల్ ఏం డిస్టర్బ్ అవ్వదు కదా, సమ్మర్ హాలిడేసే కదా అని అలా ఆ మూవీ చేయడము. అట్లా నెక్స్ట్ మూవీ కూడా అందులో ఒక అమ్మాయి చేసింది, అలా మౌత్ పబ్లిసిటీ, అలానే ఇంకొక మూవీ అలా 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 వరుసగా వచ్చాయి. ఆ సినిమాలో కృష్ణ గారు ఉన్నారు, సౌందర్య గారు ఉన్నారు, వాళ్ళతో లొకేషన్ లో కలిసారా లేకుంటే సీన్స్ అనేవి ఉన్నాయా? లేవు కదా సీన్స్. అసలే సీన్స్ ఉన్నాయండి. సీన్స్ అంటే కృష్ణ గారితో లేదు, మేము చేసింది ఫ్లాష్ బ్యాక్ కాబట్టి నేను చూసాను. నేను లొకేషన్ లో సౌందర్య గారిని చూసాను. ఆవిడ అప్పుడే ఎంట్రీ, ఒక 2-3 సినిమాలు చేశారు, కన్నడలో చేశారు, అప్పుడే వచ్చారు ఆవిడ కూడా. లొకేషన్ లో నార్మల్ గా చూసాను. మా అమ్మతో మాట్లాడేవాళ్ళు, సౌందర్య గారు మా అమ్మతో మాట్లాడేవాళ్ళు. అంత అప్పుడప్పుడే కదా. ఆవిడ ఎవర్ గ్రీన్ అండి. నేను అంటే ఆవిడ స్టార్టింగ్ స్టేజ్లో నేను చూశాను. తర్వాత శ్రీరామ్లయ్య మూవీలో చేశాను నేను ఆవిడతోటి. నేను నెంబర్ 1లో ఫస్ట్ ఆవిడ ఎలా ఉన్నారో శ్రీరామ్లయ్య షూటింగ్లో కూడా ఆవిడ అంతే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అప్పటికి చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి, కానీ అదే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలి అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది, ఇవన్నీ వాళ్ళ నుంచి నేను చాలా మంది చూసానండి. అలా చాలా సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశాను. రంగనాథ్ గారితో చేశాను, అన్నపూర్ణమ్మ గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను, ఒక వెంకటేష్ గారితో తప్ప చిరంజీవి గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. అందరూ అంత ఈజీగా రాలేదండి వాళ్ళకి. అది వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ క్యారెక్టర్ కానీ అంటే మనం చాలా వింటాం కదా బయట, అలా ఉండరండి. రియల్గా అలా ఉండరు నిజంగా. అంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి అలా ఉండడానికి కూడా. సో వెరీ ఫస్ట్ మూవీ మీరు నెంబర్ 1 సౌందర్య గారిని చూసారు. ఆ తర్వాత శ్రీరామ్లయ్య చేసేటప్పుడు సౌందర్య గారిని చూసారు. మీరు గుర్తు పెట్టుకున్నారు, తనకి ఏం చెప్పారు మీరు? నేను అప్పట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అంటే సౌందర్య గారు అని నేను చెప్పాను. అది ఈటీవీలో లిటిల్ స్టార్ట్స్ అని, ఈనాడు పేపర్లో లిటిల్ స్టార్ట్స్ అని వచ్చేదన్నమాట. ఎవ్రీ వీక్ ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ వచ్చేది. అయితే అది మేము అనంతపూర్లో ఉన్నాము, శ్రీరామ్లో షూటింగ్ జరుగుతున్న టైంలో
ఆవిడ నేను ఇచ్చిన ఇంటర్వ్యూ, నాకు సౌందర్య అంటే ఇష్టం, అది వాళ్ళు హెడ్లైన్స్ అది వేశారు. ఆవిడ పేపర్ చదువుతున్నారనమాట, చూస్తున్నారు ఆ పేపర్. నేను వెనక నుంచి వచ్చి నేనే ఇది అది నేనే నేనే అని చెప్ప ఓకే. ఇది నేనే అంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. గుర్తుపెట్టారు ఆవిడ. నేను నెంబర్ 1 నా ఫస్ట్ మూవీ అంటే, గుర్తుందమ్మా అన్నారు. అది చూసారు. అంటే నేను ఆవిడ గురించి చెప్పాను, మాట్లాడాను. ఆవిడ చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది. అనుకోకుండా అది ఆ రోజే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇన్ని సినిమాలు ఇంత మందితో చేశారు కదా, ఆ తర్వాత అవన్నీ స్టెల్ క్యారెక్టర్సే. అవునండి. హీరోయిన్ గా క్యారెక్టర్ లేకుంటే అంతకు మించి బియాండ్ అలాంటిది అంటే అనిపించలేదు, కొన్ని రాలేదా? అదొకటి చెల్లి క్యారెక్టర్. ఇంకా అందులో ఇప్పుడు శ్రీరామ్‌లైలో శ్రీహరి గారి కూతురు, అలా. హీరోయిన్ గా అలా హీరోయిన్ ఆ స్టేజ్ వచ్చేటప్పటికి సీరియల్స్ లో కొంచెం బిజీ అయిపోయానండి. ఇమ్మీడియట్ సైమల్టేనియస్ గా చేస్తూ వచ్చారా సినిమాలు, కొంచెం సీరియల్? గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు 10th క్లాస్ అని ఈ ఇయర్ వద్దు, 10th కదా బోర్డ్ ఎగ్జామ్స్, అప్పట్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, 10th బోర్డ్ కదా వద్దు, ఈ ఒక్క ఇయర్ ఆపుదాము అని చెప్పి, అది ఆ ఒక్క ఇయర్ నేను ఏం చేయలేదు. బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్పి ఆ ఒక్క ఇయర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవ్వడమే సీరియల్స్లో వచ్చాయి. సీరియల్స్ ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈశ్వరుడి దయ వల్ల నాకు నిజంగా ఎక్కడ ఇప్పటి వరకు స్టిల్ నౌ నాకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకో మరి కొంచెం భయపడ్డారు మా నాన్నగారు. నేను ఇండస్ట్రీలోనే పెరిగిన పిల్లని, కానీ మూవీస్ అనేటప్పటికి కొంచెం భయపడ్డారు ఎందుకో. అవును. ఇంకా సీరియల్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా సీరియల్స్లో హీరోయిన్గా సీరియల్స్లో బిజీ అయిపోయాను. మీకు తెలుసు సీరియల్స్ ఎలా ఉంటుంది, టైం తెలియదు. డేస్, మంత్స్, ఇయర్స్ పాస్ అయిపోతాయి అసలు. ట్రూ. సో ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా పింకీ లాగా చూడడానికి అలాగే ఉన్నారు. తను కూడా సిస్టర్ క్యారెక్టర్స్ చేసేది. ఎప్పుడైనా మీరు ఎదురుపడ్డారా, లేకుంటే మీకు వచ్చే ఆఫర్స్ తన దగ్గరికి వెళ్ళడం, తనగా ఆఫర్స్ మీ దాకా రావడం అలాంటివి ఏమన్నా అయిందా? ఎదురు పడలేదండి. మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకి తెలుస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మాత్రం నాకు వచ్చేదండి. తను చేసిన మూవీస్ ఫస్ట్ నాకు వచ్చేది ఆఫర్, తర్వాత తనకు వెళ్ళేది. ఎందుకలా? అది మీరు నో చెప్పేవాళ్ళ? అలా కూడా జరగలేదు. యాక్చువల్గా అలా కూడా జరగలేదు. మరి నాకు తెలియదు ఏం జరిగిందో, కానీ అప్రోచ్ అవ్వడం ఫస్ట్ నన్నే అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ నువ్వు నాకు నచ్చావు కదా తనకి ఫస్ట్ మూవీ, దాని నుంచి కూడా ఫస్ట్ నన్నే అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఫస్ట్ మిమ్మల్ని కలిసారు, మాట్లాడారు. ఆఫీస్కి వెళ్ళాను, శ్రవంతి లోకేశ్వర్ గారు మాట్లాడారు, మళ్ళీ కాల్ చేస్తామన్నారు, ఇంకా రాలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు అనిపిస్తోందా మీకు, ఎవరైనా చెప్పారా ఇలా ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉన్నారు? చెప్పారండి, చెప్పారు. యాక్చువల్గా చాలా అంటే ఒక విధంగా బాధ అనిపిస్తుంది, ఒక విధంగా హ్యాపీ అనిపిస్తుంది. కానీ నాకు చాలా ఇష్టం మూవీస్. నాకు ఫస్ట్ నుంచి కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. సో కొన్ని అంతే కదండి, సిమిలర్గా ఉంటే మిస్ అయిపోతాయి. అది ఒక నా విషయంలోనే కాదు, చాలా మందికి జరిగింది ఇలా. కొంచెం సిమిలర్గా ఉన్న ఫేసెస్ కొంచెం సిమిలర్గా ఉన్నాయంటే అది కొంచెం మిస్ అవుతుంది. ఇప్పుడు హలో బ్రదర్ నాగార్జున గారు, ఆ నాగార్జున గారితో కూడా ఉన్నాయా మీకు సీన్స్? నాగార్జున గారు సెట్స్ లో ఉన్నప్పుడు కలిసి? నాగార్జున గారే అంటే విలన్ వచ్చి మమ్మల్ని కొడుతుంటే ఆయన వచ్చి ఫైట్ చేసి మమ్మల్ని అందరినీ సేఫ్ గా ఉంచడము, అలా నాగార్జున గారితో కూడా సీన్స్ ఉన్నాయి. అమ్మ నాన్న కావాలి ఊహా గారి కూతురుగా చేశాను. అది ఫుల్ లెంత్ అమ్మ నాన్న కావాలి అని. ఇన్ని సినిమాల్లో ఒక చెల్లిగా, ఒక కూతురుగా చేసిన తర్వాత సీరియల్స్ లోకి వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది. 40 years కూడా లేవు కదా మీకు. ఇప్పుడే ఆల్రెడీ ఒక అమ్మ క్యారెక్టర్, అది కూడా కాదు, ఒక 5 ఏళ్ల క్రితమే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ నుంచి అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. లేదండి, లేదు, నాట్ 7-8 years, అది 2 years. 22 నుంచి ఒక 2 years చేశాను. అయితే అంటే నాకు స్టార్టింగ్ లో ఒప్పుకునేటప్పుడే అన్నారు, ఇటు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, ఎందుకు అంత టూ ఇయర్లీ, ఎందుకు, నాకు పాప బాబు వల్ల ఒక 6 years గ్యాప్ వచ్చింది నాకు. మన వరోధిని పరిణయం లాస్ట్ అనమాట చేసింది నేను, ఈక్వల్ టు హీరోయిన్ అది కూడా. సో వరోధిని పరిణయం తర్వాత నాకు పాప కన్ఫర్మ్ అయింది.
పాప కన్ఫర్మ్ అవడంతో నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక 2.5 yearsకి బాబు. సో నాకు ఆ సెక్షన్ అంతా ఒక 6 years పట్టిందండి. 6 years నేను గ్యాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇట్స్ ఓకే, 6 years అయినా సరే అంత అంత మదర్ రోల్ చేసే అంత ఏం లేదు, వద్దు అని చెప్పారు. ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, సార్ చూద్దాము. కానీ అది రిపీటెడ్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా వన్స్ చేసామంటే ఇంకా అది నాకే కదండి, ప్రతి ఆర్టిస్ట్కి క్వైట్ కామన్ అది. అంతే, అదే రిపీటెడ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని చాలా చిన్న పిల్లలా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇద్దరు చిన్న పిల్లలకి ఒక తల్లిగా మాత్రమే ఉన్నారు. బట్ సీరియల్స్ లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 20-25 years వాళ్ళ పిల్లలకి తల్లిగా ఉండడం అనేది దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ ఉండదు యాక్ట్ చేయడం అనేది. అవునవును, స్టార్టింగ్ లో అనిపించేది, షూట్కి వెళ్ళిన స్టార్టింగ్ లో అనిపించేది, అరే ఎందుకు కొంచెం తొందరపడ్డానా, కొంచెం ఆగి ఆలోచించాల్సింది అని అనిపించింది. కానీ చేయంగా మంచి సీన్స్ పడేవి, చేయంగా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడంతా మీరు హ్యాపీగా నవ్వుతూ ఇలా జాలీగా సంతోషంగా ఉన్నారు. సీరియల్స్ అనగానే మనకి తల్లి క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు అనగానే ఒక విలన్ అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ డైలాగ్స్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, నాకు అన్ని సాఫ్టేనండి, అన్నీ సాఫ్టే, అంతా కూల్ గోయింగ్. పైనుంచి కొంచెం ఏడుపు కూడా ఉంటుంది నాకు. మా పాప అంటది అనమాట, అమ్మ వద్దమ్మా ఇంకా చాలు, అమ్మ నెక్స్ట్ టైం అన్నా వస్తే కొంచెం, అంటే నేను మీతో ఉన్న విధానం వేరు, నేను నా పాపతో ఉండే విధానం వేరు. సో తను ఏమంటదంటే, అమ్మ అసలు ఎందుకమ్మా నీకు అన్ని అంటే సాఫ్ట్ సైలెంట్ కూల్ క్యారెక్టర్స్ ఇస్తారమ్మా నీకు, నువ్వు అసలు అలా కాదు, నువ్వు అలా కాదమ్మా, నీకు మంచి ఫన్నీ జోవియల్ ఇవ్వాలమ్మా. అసలు చాలా అంటే పిల్లలతో బాగా ఇది ఉంటాం కదా, ఫన్ గా. కొంచెం బెటరే కదా విలన్ రోల్స్ కంటే, ఇది ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్ అయినా పర్లేదు. అమ్మ మృదు స్వభావం చేయలేదండి నేను, యాక్చువల్గా నాకు బాగా కోరికే. కానీ తూర్పు వెళ్ళే రైల్లో అనిల్ సార్ కొన్ని ఎపిసోడ్స్ అంటే నా కో ఆర్టిస్ట్కి అంటే సబ్జెక్ట్ వైజ్ సీక్వెన్స్కి నేను కొంచెం విలన్గా కనిపిస్తే, సబ్జెక్ట్ వైజ్ నేను కొంచెం విలన్గా కనిపించాలి. ఆ కొన్ని ఎపిసోడ్స్ వరకు అది బాగా ఎంజాయ్ చేశాను. డైలాగ్ డెలివరీ కానీ ఆ కొన్ని సీన్స్ అసలు అది షూట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అంతే, అంత ఫుల్ లెంత్ విలన్ అయితే రాలేదు. ఆ ఫేస్ చూస్తే అసలు ఇవ్వరండి, నాకు చెయ్యాలని ఉన్నా ఇవ్వరు. కంప్లీట్ రోల్ అంతా మారిపోతుంది. అక్కడ సారీ అటైర్ మారిపోతుంది, హెయిర్ స్టైల్ మారుతుంది, అక్కడ పెట్టుకునే మీరు ఆర్నమెంట్స్ కావచ్చు, బొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద లుక్ వచ్చేస్తుంది కదా. 40 years కూడా రాకముందే 50+ యాక్ట్ చేయాలి, అందులో అంతంత పెద్ద పెద్ద పిల్లలకి యాక్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు దానికి ఎలా ట్యూన్ చేసుకుంటారు? ట్యూన్ చేసుకోవడం అంటే ఏం లేదండి అక్కడ. ట్యూన్ ఫస్ట్ చెప్పాను కదా మీకు, అది ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ 2 days 3 days ఆ పిల్లలు ఇంకా అమ్మ అంటే అమ్మే, మామూలుగా లొకేషన్లో కూడా అమ్మ అనే పిలిచేవాళ్ళు. నాకు అంత ఏం అనిపించేది కాదు. సరే నాకు అంటే నా పిల్లలు ఎలానో నాకు వాళ్ళు అలానే అనిపించేవాళ్ళు. అమ్మ అంటే కూడా అసలు ఏమనేదని కాదు నేను. అమ్మ వన్స్ నిజంగా నా రియల్ లైఫ్లో ఒకసారి నేను మదర్ అయినాక అది 20కా 30కా 40కా నాకేం అనిపిదండి అసలు. అందరూ నా పిల్లలే, వాళ్ళు అలానే పిలిచేవాళ్ళు, నేను అలానే అనిపించేది వాళ్ళు. కాకుండా ఆల్మోస్ట్ సిమిలర్ మీ ఏజ్ తో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మ అని పిలవడం అనేది అంతే పిలుస్తారు అలానే. సో ఈ ఏజ్ లో అలా చెయ్యడము అనేది, ఆ తర్వాత ఆ రోల్ అయిపోయింది, ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని మూమెంట్స్ ఉంటాయి, స్పెషల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అందరూ మీ చుట్టాలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్ లో ఇలా అలా చెప్పినప్పుడు అమ్మగా మిమ్మల్ని లైక్ వాళ్ళు అప్పటిదాకా ఊహించుకోలేదు అంత పెద్ద ఏజ్, అంత పెద్ద క్యారెక్టర్ అనేది. ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది అప్పుడు రిలేటివ్స్ తో? బాగా అనిపిస్తుంది చెప్తే. మా పాప కూడా చెప్తూ ఉంటది, బాబు చెప్తూ ఉంటాడు, అమ్మ స్కూల్లో అడిగారమ్మా, స్కూల్లో అడిగారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ మదర్ ఏం చేస్తున్నారు అని అడిగారు అని చెప్తారు. మళ్ళీ మేము మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడం కానీ ఇవన్నీ నాకన్నా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అత్తగారు అంటూ ఉంటారు, అమ్మ ఓకే మదర్ అన్నీ అన్నా అందులో కొంచెం క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి కదా, సేమ్ అవే అంటే
మనకు కూడా ఉంటుంది కదండి సేమ్ అదే మదర్ రోల్లో కొంచెం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఎంత మొనాటిని ఉంటుంది, ఎంతవరకు అదే క్యారీ చేస్తాం. మా అత్తగారు అదే అన్నారు, ఇట్స్ ఓకే చెయ్యొచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా చేసే దాంట్లో. మీ వెరీ రీసెంట్ నువ్వు నేను ప్రేమ, నువ్వు నేను చాలా మంచి క్యారెక్టర్ అండ్ బాగా పేరు కూడా వచ్చిందండి. నువ్వు నేను ప్రేమ. సో 40 సినిమాలు 120+ సీరియల్స్ చేశారు. చేసిన మెజారిటీ తెలుగుయే కదా? తెలుగేనండి. సో యూజువల్ గా సీరియల్స్ అనగానే తెలుగు ఆర్ తమిళ్ కనిపిస్తాయి, ఇందులో డబ్బు అవుతూ ఉంటాయి లేకపోతే రీమేక్ అవుతూ ఉంటాయి. తమిళ్ చేయలేదా? తమిళ్ చేయలేదండి, తమిళ్ చేయలేదు. కన్నడ ఒక్క సీరియల్ చేశాను. కన్నడ మనకి తెలుగుకి దగ్గరగా ఉంటుంది, అంత ఇబ్బంది అని అనిపించదు. సో కన్నడ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మన సీనియర్ ఆర్టిస్ట్ రూపా గారు ప్రొడ్యూసర్ అనమాట దానికి. ఋతురాగాలు రూపా గారు వాళ్ళ హస్బెండ్ దానికి కెమెరామ్యాన్, ఆయన కెమెరామ్యాన్. సో ఆ సీరియల్ ఒకటి చేశానండి, ఆవిడ డాటర్గా చేశాను. అది హైదరాబాద్లోనే షూటింగ్ జరిగింది. ఇంకొకటి హిందీ సీరియల్ డిడి, ఎప్పుడో ఇది 20 years బ్యాక్ ఇది. అయితే డైరెక్ట్ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ అయింది, కాకపోతే ఆన్లైన్. అది షూట్ ఇక్కడే జరిగింది. అప్పుడు టెలిఫిలిమ్స్ అని వచ్చేవండి, అట్లా అదొక హిందీ టెలిఫిలిం చేశాను. ఇంకా అంతే, ఒక కన్నడ సీరియల్ అండ్ ఒక హిందీ టెలిఫిలిం. ఇంకా అన్ని తెలుగేనండి, తెలుగు మూవీస్, తెలుగు సీరియల్స్. సో యూజువల్గా తెలుగులో ఇలా ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత అందులో మెజారిటీ మేజర్ రోల్స్ అన్ని అమ్మ క్యారెక్టర్స్ చేసిన తర్వాత యూజువల్గానే టీవీ ఇండస్ట్రీ అంటే తెలుగు ఆర్ తమిళ్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా తమిళ్లో కూడా కనిపించేటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. సో లాంగ్వేజ్ బ్యారియరా లేకపోతే మీకు ఆఫర్స్ రాలేదా? ఎందుకని వచ్చాయండి ఆఫర్స్ వచ్చాయి, కానీ చెన్నై వెళ్ళి ఉండాలి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అంటే మేము టూర్స్ బాగా వెళ్తాం, అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తేనే అక్కడ హ్యూమినిటీ బాగా ఎక్కువ. అది నాకు అంటే ఇక్కడ నేను వినేదాన్ని అనమాట, ఆర్టిస్టులు కూడా చెప్పేవాళ్ళు అక్కడ చాలా వేడిగా ఉంటుంది, మేకప్ ఇలా వేసుకుంటే కాలిపోతూ ఉంటుంది. అప్పట్లో స్టూడియోస్లో చేసేవాళ్ళు షూటింగ్ అంతా. అది కొంచెం భయం వేసింది నాకు, వద్దు ఇక్కడ చేసాం ఎండలో, కానీ అక్కడ ఆ క్లైమేట్ పడుతుందో పడదో, వాటర్ డిఫరెన్స్ అన్నీ ఉంటాయి అన్న ఇదితో అక్కడ. దట్ మూవీ అనుకోండి కొద్ది రోజులు ఉంటుంది వచ్చేయచ్చు, సీరియల్ అలా కాదు. అన్నారు ఒక డైరెక్టర్ అన్నారు, మీరు అక్కడ నేను జీ తెలుగులో వైశాలి అని ఒక సీరియల్ చేశాను. జీ తెలుగులో అప్పట్లో జీ తెలుగు స్టార్ట్ చేసిన కొత్తలో ఆర్కా వాళ్ళు మల్లేశ్వరి ఫస్ట్ డైలీ సీరియల్, అలానే మన ఇందిరా గారు మహేష్ బాబు వాళ్ళ అక్క వాళ్ళది, ఆవిడ ప్రొడ్యూసర్. వైశాలి అనే సీరియల్, వైశాలి అనే సీరియల్ కెమెరామ్యాన్ డైరెక్టర్ ఆయన వచ్చి చెన్నై. ఆయన చూసి లొకేషన్లో నేను ఉండే విధానం కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చూసి మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా, ఎందుకు చెన్నై వచ్చేయచ్చు కదా, చెన్నైలో మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా సీరియల్స్ అసలు చాలా బిజీ ఉంటాడు, చాలా ఉన్నాయి అక్కడ రావున్నానంటే నేను అన్నాను లేదండి పర్లేదు, ఐఎమ్ కంఫర్ట్ విత్ హైదరాబాద్, ఇక్కడ ఎంత వస్తే అంత చేసుకుంటాను చాలు, అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఉండి నాకంత అవసరం లేదు. అడిగారు అప్పుడు, మీకు ఇంకొక విషయం చెప్పాలి, నాకు అంటే నేను షూట్లో వర్క్ చేసేటప్పుడు లైట్ మ్యాన్స్ చూసి నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే, నేను తర్వాత ఇంకొక సీరియల్ కమిట్ అయ్యి నాకు వర్క్ చేస్తున్నప్పుడు నాకు డైరెక్టర్ గారు చెప్తే నేను షాక్ అయ్యాను. లైట్ మ్యాన్స్ చూసి వీళ్ళు పలానా క్యారెక్టర్ కావాలి అని అంటే, మేము చేస్తున్నాము మల్లేశ్వరి అనే సీరియల్లో చేస్తున్నాము, ఆవిడ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఒక లైట్ మ్యాన్ చెప్తే, వాళ్ళు తర్వాత చూసి నాకు కాల్ చేశారు. కొన్ని రోజులు అయిపోయాక తర్వాత, మేడం మిమ్మల్ని ఎవరు రిఫర్ చేస్తారు తెలుసా అంటే, ఎవరండి అని అంటే లైట్ మ్యాన్ చేశారు. అవునా, నేను షాక్ అయినా, అంటే ఇంత గమనిస్తారా, నేను షాక్ అయినా అనమాట. అవునా, తను చెప్తే మేము తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యామండి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మ క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు తమిళ్లో దూరం అవడం, లేకుంటే తమిళ్లో చేయకపోవడం అనేది మిస్ అయినట్టే కదా? మిస్ అయినట్టేనండి. అంటే నేను ఇదొక్కటే చేశానండి, ఓన్లీ నువ్వు నేను ప్రేమనే చేశాను.
మదర్ రోల్. సో అందుకే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని మూవీస్ చేద్దాము. ఓకే ఫైన్, ఇదే మదర్ రోల్ కొన్ని మూవీస్లో చేద్దాము అని చెప్పి అదే చూస్తున్నాను. వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్స్లో కూడా. నేను అదే చెప్తున్నాను కదండి, కొంచెం చేంజ్. ఇదే మదర్ అయినా ఆ మదర్లో అయినా సరే కొంచెం చేంజ్ చూసుకుంటున్నాను అంతే. ఇప్పుడు తమిళ్ అనేది ఒక లాంగ్వేజ్ ని పక్కన పెట్టడం, దాన్ని దూరం చేసుకోవడం వల్ల చాలా వరకు పాత్రలు పోయినట్టే. అంతే కదా. మేబీ అందులో కూడా అమ్మ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా. అవును అవును అవును. అప్పుడు లేదండి, అప్పుడు నేను హీరోయిన్ చేస్తున్న టైం అది. నేను మొన్న రీసెంట్గా నువ్వు నేను ప్రేమలో మదర్ రోల్ చేశాను. అంతకు ముందు వరకు నేను హీరోయిన్ రోల్స్ చేశాను. ఆ టైంలో ఆయన అడిగారు అనమాట, ఇదే హీరోయిన్గా మీరు రావచ్చు, ఇక్కడ ఈ సీరియల్ వర్క్ చేసుకోండి, అక్కడ చెన్నైలో అక్కడ వర్క్ చేయండి అని. నేను వద్దన్నాను. ఓకే. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్లు అనగానే మన దగ్గర కనిపించేవన్నీ కూడా ఒక విలన్ రోల్ అనేది. యు టేక్ ఎనీ లాంగ్వేజ్, అందులో మీరు ఎలా అయితే సాఫ్ట్ నేచర్ తో ఉన్నాయి అనేది కొంచెం చాలా తక్కువ కనిపిస్తాయి. అంతే కదా. ఎక్కడండి ఏ సీరియల్లో అయినా ఏ లాంగ్వేజ్ అయినా అమ్మ క్యారెక్టర్ అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ తో ఉన్నవి తక్కువే ఉంటాయి. ఎంతసేపు మనం అందులో చూస్తే ఎత్తులు పై ఎత్తులు వేయాలి, ఒక ట్రిక్స్ ప్లే చేయాలి అనేది, దాంట్లోకి లాగాలి అనేది, ఒక కుట్రలు చెయ్యాలి, చివరికి హత్యలు కూడా చేయాలి, అత్తలు లేకపోతే అమ్మలు, ఇలాంటి రోల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ రోల్స్ అవన్నీ చూసినప్పుడు బయట వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మీకు ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందా? నాకు ఇది నేను ఈటీవీలో సంఘర్షణ అని ఒక సీరియల్ చేశానండి, ఫస్ట్ డైలీ సీరియల్ ఈటీవీకి సంఘర్షణ. అయితే సంఘర్షణలో ధరణి, డాలీ, పింకీ, ఇలా ధరణి అమ్మాయి హీరోయిన్, తను పెద్దయ్యాక ఉదయభాను గారు చేశారు. అయితే ధరణికి ఫ్రెండ్స్ అనమాట. ఈ 4 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. అయితే ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వస్తుంది, ధరణి అనే అమ్మాయి పల్లెటూరు నుంచి వస్తుంది. వీళ్ళని, అది బోర్డింగ్ స్కూల్ అనమాట. ఇంకా ఈ అమ్మాయిని టీజ్ చేయడము, ఈ అమ్మాయిని హరాస్ చేయడము, నీకు ఫోక్తో ఎలా తినాలో తెలియదు అని ఈ అమ్మాయిని ఏడిపించడము, ఊరికే ఇలా అమ్మాయిని టీజ్ చేస్తూ అలా అమ్మాయిని చేస్తూ ఉంటే కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మాయి బిహేవియర్ చూసి వీళ్ళు చేంజ్ అయ్యి, లేదు ఈ అమ్మాయి చాలా మంచిది, తినని చాలా ఇబ్బంది పెట్టాము, ఫ్రెండ్లీగా ఉందాము ఈ అమ్మాయితోటి అని తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అమ్మాయిని ఫస్ట్ ఎరైజ్ చేసేది అది. నేను అప్పటికి టెలికాస్ట్ అవుతుంది. నేను స్కూల్కి వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ, నాకు తెలియదు ఆవిడెవరో, ఆవిడ వచ్చి, బుద్ధునా నీకు, నువ్వు పిల్లవే, అది కూడా పిల్లనే కదా, చిన్న పిల్లనే కదా, ఎందుకు ఏడిపిస్తావు అమ్మాయిని? నాకు అర్థం కాలేదు, ఎందుకు అంటుంది ఈవిడ నన్ను, ఎందుకు అసలు నేను దేని గురించి మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదు. ఇంకా అసలు నాకు స్కూల్కి టైం అయిపోతుందండి, ఈవిడ ఒకటే తిడుతుంది. ఇంకా నన్ను తిడుతుంటే ఇంకా నేను ఇంటికి వచ్చాక చెప్పాను, నాన్న ఇలా నన్ను ఒక ఆవిడ తిట్టారు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ అది ఏంటి అని అంటే, నీకు అర్థం అవ్వట్లేదు, అంటే అంత బాగా రీచ్ అయింది నీ క్యారెక్టర్ అంది, నీకు అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అది లేదు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆవిడ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చూసారు నాన్న. సో నిన్ను నిజంగా నువ్వు తనని ఇబ్బంది పెట్టావు అని చెప్పి నిన్ను వచ్చి గట్టిగా తిట్టారంతే, ఏం లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంత బాగా రీచ్ అయింది నీ క్యారెక్టర్ ఇంకా అని. సో అది అంటే ఒక్కొక్క మీరు అన్నట్టుగా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ అలా ఇంపాక్ట్ చూపించింది. నేను కొంచెం పెద్దగా హీరోయిన్ క్యారెక్టర్స్ చేశాక ఇలా ఏడుస్తూ ఒకరోజు బాగా కళ్ళు మండిపోయినాయండి, గ్లీజన్ పెట్టుకొని ఏడ్చి అని తూర్పు వెళ్ళేరాయలో అనిల్ సార్ డైరెక్టర్ గారు, సార్ నాకు కళ్ళు మంట పెడుతుంది సార్, అంటే అప్పటికి 3 days నుంచి గ్లిజరిన్ సీన్స్. అయితే సార్ కళ్ళు మంట పెడుతుంది సార్, అసలు ఒక స్టేజ్ వరకు వస్తాయండి న్యాచురల్ టీయర్స్, ఏం వస్తాయి డే అంతా ఏమొస్తుంది. అయితే నేను అంటే సార్ అన్నారు అప్పుడు, అమ్మ హీరోయిన్ హ్యాపీగా ఉంటే టీఆర్పీ రాదమ్మా. నేను షాక్ అయ్యాను అసలు సార్, అలా హీరోయిన్ హ్యాపీగా ఉంటే టీఆర్పీ రాదమ్మా, హీరోయిన్కి కష్టాలు బాధలు ఉంటేనే టీఆర్పీ వస్తుంది. అలా దాని తర్వాత అంటే ఇప్పుడు నేను చేసిన లాస్ట్ ఈ మదర్ రోల్లో కూడా కొంచెం మీరు అన్నట్టుగా సింపతి, సాఫ్ట్, అయ్యో నా బిడ్డ ఎలా, అయ్యో నా బిడ్డ జీవితం ఏమైపోతే, నా బిడ్డ ఎలా, ఇదే ఉంటుంది.
అదే ఒక కష్టాలు కన్నీళ్లు ఉండాలి. ఉంటది. అట్ ద సేమ్ టైం అక్కడ విలనిజం అనేది కూడా చూపించాలి. ఆ! అది కూడా మేల్ క్యారెక్టర్స్ కాకుండా ఫీమేల్ క్యారెక్టర్స్. ఫీమేల్ అందులోనూ క్యారెక్టర్స్. అమ్మ, అత్త ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఆ! బాగా కనెక్షన్ అనేది ఉంటది. యూజువల్ గా సినిమాల్ని చూసి చెడిపోతున్నారు అంటారు కదా. సీరియల్లో కూడా సమాజంలో ఏమున్నాయి వాటిని మేము చేస్తాం అంటారు. సీరియల్లో చేసిందే ఇక్కడ మేము చేస్తున్నాము అనేది ఒక కాంట్రాస్ట్ ఉంటుంది కదా. అలా ఉంటది. కనిపిస్తూ ఉంటుంది అది. ఉంటదండి. హ్మ్. ఉంటది. కొంచెం అంటే చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అవేర్‌నెస్ ఎక్కువొచ్చేసింది. హ్మ్. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉంది. అంటే ఇండస్ట్రీ, మీడియా ఏంటి అంటే ఆహ్, వీళ్ళు తొందరగా హైలైట్ అయిపోతారండి. హ్మ్. బయట జరిగే ఇష్యూస్ నిజంగా మీరన్నట్టుగా ఇంతకన్నా భయంకరంగా ఉన్నాయి. మచ్ బెటర్ ఇండస్ట్రీ అనిపిస్తది నాకు. హ్మ్. ఇండస్ట్రీలో ఉన్న మనుషులు కానియండి, ఆర్టిస్టులు కానియండి, టెక్నీషియన్‌లు గాని ఎవరైనా కానియండి. నేను ఒక్క ఆర్టిస్టుల గురించే చెప్పట్లేదండి. ఓవరాల్‌గా అన్ని డిపార్ట్‌మెంట్స్. అసలు నిజంగా చెప్తున్నానండి ఇండస్ట్రీ ది బెస్ట్ అసలు. బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. హ్మ్. ఆర్టిస్టులకి నేను నా నా ఇప్పుడు నేను చేసిన నంబర్ 1 మూవీ దగ్గర నుంచి స్టిల్ టుడే ఆహ్, నా ఆర్టిస్టులు ఆన్ స్క్రీన్ తప్పించి, ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేయడం 99% రాదండి ఎవరికీ. హ్మ్. చాలా నేను నేను కలిసిన వ్యక్తులు నాకు అలానే ఉన్నారు. నేను పర్సనల్‌గా నేను చూసింది కూడా. అంటే ఆఫ్ స్క్రీన్ పెద్దగా ఇది చేయడం, మోసాలు చేయడం ఇవన్నీ రాదు. వీళ్ళు మోసపోతారు ఇంకా. యాహ్! కానీ చేయడం మాత్రం రాదు వీళ్ళకి. ఓకే. ఆహ్, అందరూ అలాగే ఉన్నారంటారా? అందరూ నేను అదే చెప్తున్నాను. నేను నా ఎక్స్‌పీరియన్సే చెప్తా కదండీ. హ్మ్. సో, నా ఎక్స్‌పీరియన్స్ వరకు నేను చూసాను. ఓకే. అందరిని అంటే ఆఫ్ స్క్రీన్ ఇచ్చేయడం నేను ఎవరిని చూడలేదు. హ్మ్. ఇంకా టెక్నీషియన్స్‌కి ఇదేమైనా కానియండి. వాళ్ళకి ఆ వర్క్ తప్ప ఇంకటి తెలీదు. వేరేది తెలీదు. నేను చాలా మందిని చూసానండి లైట్ మ్యాన్స్‌ని కూడా. లేనప్పుడు పాపం ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ, ఇంకొక దానికి వెళ్ళలేరు. హ్మ్. నాకు అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా! ఇది కదా! అట్లా ఏమన్నా అంటే గూడా అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. ఒక్కొక్కసారి కోపమొస్తది. ఇంతకన్నా దారుణంగా ఉన్నారు బయట. మీరెందుకు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అని ఇండస్ట్రీనే అంటారు. హ్మ్. అనిపిస్తది నాకు. ఎందుకు నేను ఒక 2, 3 సార్లు అంటాను గూడా. మేము మచ్ బెటర్ అనిపిస్తది నాకు. హ్మ్. అంటే నేను చూసినంత వరకు నంబర్ 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఏ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నేను చూడలేదు. అంత ఇదిగా ఇండ అంటే కో ఆర్టిస్ట్‌లు గూడా వేరే ఇలాగా నేను చూడలేదండి. నాకు అవ్వలేదు. నేను చూడలేదు. యాహ్! హ్మ్. యూజువల్‌గానే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. హ్మ్. అక్కడ చెల్లి క్యారెక్టర్స్ చేశారు. సీరియల్‌లలో హీరోయిన్ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు తల్లి క్యారెక్టర్స్ చేశారు కానీ, పెళ్లి టైంకి ఒక వనజ పెళ్లి కూతురంట, లైక్ ఒక సంబంధం వచ్చింది అనుకున్నప్పుడో, లేకుంటే ఒక కోడలుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి బోలెడన్ని డౌట్స్ ఉంటాయి కదా! అదర్ ఉంటాయి. ఫ్యామిలీకి. ఉంటాయి. వాట్ వాట్ వాస్ యువర్ రియాక్షన్, ఎక్స్‌పీరియన్సెస్ మీ పెళ్లి టైంలో మీ అత్తగారు కావచ్చు, మీ హస్బెండ్ దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్? అంటే కొంచెం ఉంటదండి. భయం ఉంటది. హ్మ్. మీరన్నది కరెక్టే అదే ఉంటది. భయం కామన్‌గా ఉంటది. కానీ తర్వాత చూడంగా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం భయం అనిపిచ్చేది. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇండస్ట్రీ అమ్మాయిని హ్మ్. అన్నట్టుగా కొంచెం నాకు కూడా ఉండేది మొదట్లో. వాళ్ళకి వ నేను వాళ్ళకెలా ఉందో నాకు అలానే ఉండేది. కానీ తర్వాత పోంగా అసలు "నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిన అమ్మాయి కాదమ్మా. నువ్వెలా వచ్చావు అసలు ఇండస్ట్రీకి?" హ్మ్. మా అత్తగారే అంటారు. ఇప్పుడు మా ఇన్‌లాసే అంటారు. "అసలు ఇండస్ట్రీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏది లేదు నీకు. హ్మ్. ఎలా అసలు ఇన్ని ఇయర్స్ ఎట్లా సస్టైన్ అయ్యావు?" ఓకే. సో, అది ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. సీరియల్స్‌లో ఇన్ని చేసిన తర్వాత ఇక్కడే ఎవరో ఒకరు లైక్ మైండెడ్ ఉండుంటారు. లేకుంటే వాళ్ళతోనే లవ్వో, లేకుంటే వాళ్ళనే పెళ్లి చేసుకోవడం ఇలాంటిది అనిపించలేదా మీకసలు? లేదండి. హ్మ్. లేదు. వాట్ ఈస్ యువర్ హస్బాండ్ డూయింగ్? హి ఈస్ ఎ బిజినెస్ అండి. ఓకే. బిజినెస్ మ్యాన్. సో, నాకలా ఏం అనిపియలేదు. ఔట్ హ్మ్. ఆఫ్ ఇండస్ట్రీ ఆయన. ఆహ్, అదే చెప్తున్నాను కదండీ! చిన్నగున్నప్పటి నుంచి అంత నోన్ ఫేసెసే నాకు. హ్మ్. అంతా నోన్ ఫేసెసే. కొత్తగా ఏమి ఇదే అనిపించేది కాదు. నేను టీన్స్‌లో వచ్చినా సరే నేను హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కానీ, అది గాని అంత ఇప్పుడు కొత్త వాళ్ళొచ్చేసారండి. ఆ! ఇప్పుడు ఎలా అంటే, అప్పుడు పెద్దగా అప్పుడు పాత వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎపిసోడ్‌కి ఒక డైరెక్టర్ వస్తున్నాడు షూట్‌కి. హ్మ్. అప్పుడు అలా కాదు. ఆహ్, ఒక సీరియల్ స్టార్టింగ్‌లో ఒక డైరెక్టర్ ఉన్నారంటే, ఎండింగ్ వరకు ఆయనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సో, కొంచెం అలా ఆ ఫీలింగ్స్ నాకు రాలేదు. నాతో ఎవరు అలా బిహేవ్ చేయలేదు గూడా. హ్మ్. హ్మ్. సో, మీకు 'నువ్వు నేను హ్మ్. ప్రేమ' దాంట్లో బాగా నచ్చిన డైలాగ్స్ కానీ అలాంటివి ఏముంటాయి సీన్స్? చాలా అండి. చాలా. 2 హ్మ్. ఇయర్స్ చేశాను.
చాలా మంచి మంచి సీన్స్ మధ్య మధ్యలో చాలా వచ్చేవి, మంచి మంచి సీన్స్ వచ్చేవి. ఆ, నాకు చక్రవాకం చేసినప్పుడు కూడా అందులో హీరోయిన్ సిస్టర్ రోల్, చక్రవాకం చేసినప్పుడు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఓ లాంగ్ బ్యాక్ కదా ఇవన్నీ, చాలా ఉన్నాయి. యూజువల్ గానే సీరియల్స్ చూసిన తర్వాత సినిమా కంటే కూడా సీరియల్స్ లో వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, వాళ్ళ జ్యువెలరీ కావచ్చు, ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా సూపర్ రిచ్ కనిపిస్తుంటాయి. చాలా హైలీ ఏమంటారు అది గ్రేషియస్ అనేది ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కదా. అవన్నీ కూడా మీవేనా లేకుంటే ఇచ్చేస్తారా? ఏం చేస్తారు? మావేనండి, మావే. కానీ ఏం చేస్తారండి ఎక్కువైపోతే? మీరు ఎన్ని 1 ఎకర్లో ఇల్లు కట్టుకున్నా సరిపోదు, ఇచ్చేసేయాల్సిందే, మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సిందే. అది అన్ని జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానీ, ప్రతి ఆర్టిస్ట్కి తన ఓన్ కాస్ట్యూమ్, ఓన్ జ్యువెలరీ. కాకంటే ఒకసారి చూసింది మళ్ళీ ఒకసారి కట్టింది ఇంకోసారి కట్టుకుంటే బాగుండదు, లేకుంటే అది పాతది అనేది గుర్తుపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఉంటారండి. ఆడియన్స్ బింది దగ్గర నుంచి గుర్తుపడతారు వాళ్ళు. వాళ్ళు అంతా ఇప్పుడు మాకు కంటిన్యూటీస్ రాసుకుంటారు కదా, ఆ కంటిన్యూటీస్ రాసుకునే పర్సన్ అయినా, అసోసియేట్ అయినా, కొన్ని ఏమైనా మర్చిపోయినా ఇదైనా కానీ ఆడియన్స్ మర్చిపోరండి. అబ్బా అసలు సవ్వాలే లేదా, ఆడియన్స్ మర్చిపోరు. ఈ షాట్ ఎప్పుడో తీసుంటారు, అందులో అలా వేరే ఉంది వనజ, ఇందులో వేరేలాగా కనిపిస్తోంది అని అంటారు. జ్యువెలరీ తొందరగా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అలాంటప్పుడే బోల్డ్ అన్ని వెరైటీస్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటే దాని మీద పెట్టేసి ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుందండి, ఉంటుంది. రోజు వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తే చెక్కాలి దాన్ని. కాస్ట్యూమ్స్కి కానివ్వండి, జ్యువెలరీకి కానివ్వండి, ఇంకా ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్కి హాఫ్ ఆఫ్ ది పేమెంట్ అలా వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసినప్పుడు స్పాన్సర్స్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్, మా చీరలకి మీరు ఉండండి, ఇలాంటివి బోటిక్స్ చాలా ఉన్నాయి కదా, అలా రావా? వస్తుండొచ్చు, కానీ ఎంతైనా పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుందండి. ప్రతి ఆర్టిస్ట్కి పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎన్ని ఉన్నాయి చీరలలో? నేను నాకున్న ఒక గుడ్ క్వాలిటీ అంటారో బ్యాడ్ క్వాలిటీ అంటారో తెలియదు కదండి, నేను ఇచ్చేస్తాను. నేను చాలా నేను దగ్గర అలా 200 to 300 సారీస్ వరకు ఇచ్చేసి ఉంటాను నేను. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని ఉన్నాయి మీరు? ఇప్పుడు ఉండొచ్చండి, ఇప్పుడు మళ్ళీ ఒక 300 ఉంటే ఈజీగా ఇచ్చేయగా మిగిలిన ఇచ్చేయగా. సో లైక్ అందులో చాలా రిచ్ శారీ అనేది చూస్తారా, కలర్ బాగుండాలనుకుంటారా, లేకుంటే ఇప్పుడు మనం క్యారెక్టర్ వైజ్ తీసుకోవాలి కదండి. క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్కి, ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఈ శారీస్, ఈ ప్యాటర్న్ ఇది. సో అలా సీరియల్కి కొత్తవి కొంటూనే ఉండాలి. ప్రతి ఆర్టిస్ట్కి అంతే. కొత్త క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ దగ్గర శారీస్ తీసుకోవాలి, ఆ క్యారెక్టర్ దగ్గర జ్యువెలరీ, కాస్ట్యూమ్ అంతా మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక సీరియల్లో వేసుకున్న శారీ ఇంకో దాంట్లో వేసుకున్నా ఇంకా అసలు బాగుండదు. అది బాగుండదు. ఆడియన్స్ చెప్తున్నాను కదా, చాలా షార్ప్, అసలు ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. మామూలుగా సింపుల్ గా ఉండేటువంటి చీరలు చాలా తక్కువ కనిపిస్తాయి కదా, ఏదో కాటన్ చీరలో ఇలాంటివి అనేవి కనిపించవు, చాలా రేర్ గా ఉంటాయి. నాకు అవే వస్తాయండి క్యారెక్టర్స్. నాకు అస్సలు అది ఎంత హెట్టిక్ అయిపోతాయి అంటే, దొరకవు కూడా. షాపింగ్ చేద్దామంటే అవేమో ఇంట్లో ఉండవు. దానికోసం మీరు నమ్మరండి, అసలు నేను ఇది అయిన తర్వాత కానిస్టేబుల్ మంచి ఒక 6 months చేశాను. ఆ శారీ అది మీరు అన్నట్టుగా కాటన్ శారీసే. ఒక 10 shops తిరగాల్సి వచ్చింది. సేమ్ వాళ్ళు ఒక ప్యాటర్న్ పంపించారు, అది దొరకదు. షాప్ అతను, మేడం ఎవరు వేసుకుంటున్నారు మేడం ఇప్పుడు ఇలా, ఎవరు వేసుకుంటున్నారు? మరీ అంత చాలా గరీబోళ్ళు, చాలా బీదోళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు, బయట కూడా ఎవరు లేరు. మనం చూపిస్తాం ఏదో సీరియల్స్ లో, కానీ బాగా గరీబోళ్ళు ఎవరు లేరు బయట ఇప్పుడు. ఎవరున్నారు చెప్పండి? నాకైతే ఎవరు అంత ఇదిగా ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఎవరు లేరు. కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, అక్కడ డిజైన్ చేసి పెడతారు తప్ప తెచ్చి ఇవ్వరు మీకు. ఇది ఇలాగ మీరు వేసేసుకోండి అన్నట్టుగా మీకోసం అలా పెట్టి ఉంచారు. ఇంకా వాళ్ళు పిక్స్ పంపిస్తారు, మీరే తెచ్చుకోవాలి, మేము తీసుకోవాలి. సో షెడ్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి మీకు? ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తూ ఉంటారు? అందరి సంగతి నాకు తెలియదండి. నేనైతే 7:30కి స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి. కార్లోనే ముందు రోజే నేను కాస్ట్యూమ్ అడిగి, ముందు రోజు కాస్ట్యూమ్ అడిగి నేను వెళ్ళేటప్పుడు రెడీ అయిపోయి, కార్లో నాకు 40 minutes పడుతుంది లొకేషన్కి. నేను కార్లోనే మేకప్ వేసేసుకుంటాను. అక్కడ వెళ్ళిన తర్వాత
ఓన్లీ హెయిర్ స్టైల్ ఉంటుంది. సో 8:49 లోపే నేను విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ హెయిర్ స్టైల్ ఉంటాను, రెడీగా ఉంటాను. నాకు 7:30కి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ అవుతాను. నైట్ 8:30కి అలా నా వర్క్ అయితే చేసి పంపించేస్తానండి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు దాకా. నైట్ షూట్స్ చేయడం కానీ ఏమి ఇబ్బంది పెట్టలేదు నన్ను. నా వర్క్ నాకు చేసి పంపించేస్తాను. ఇనీషియల్ డేస్ లో మీరు వచ్చినప్పుడు రోజుకి ఏమన్నా చేస్తే 1-2 సీన్లు చేసేవాళ్ళేమో. ఇప్పుడు మాత్రం 2-3 డేస్ లోనే 2-3 ఎపిసోడ్స్ తీసేస్తున్నారు అనేది ఉంటుంది కదా. అప్పుడు చాలా ఓవర్లోడ్ అవుతుంది కదా, హెక్టిక్ షెడ్యూల్స్ అయిపోతాయి. అవుతుందండి, అవుతుంది అలానే అయ్యింది. కానీ అంటే కొంచెం సీన్ పేపర్ చూసుకొని అన్ని సీన్స్ నార్మల్ సీన్సే ఉంటాయండి. కొన్ని మీరు అన్నట్టుగా కొంచెం పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సీన్స్ ఉంటాయి. అది కూడా ప్రాపర్గా చూసుకునే టైం ఉండదు లొకేషన్లో. ఈయన చెప్తూ ఉంటారు, అక్కడ నుంచి వస్తూ ఉంటుంది, ఫ్యాక్స్ వస్తూ ఉంటుంది, ఇక్కడేమో రాస్తూ ఉంటారు, మీకు టైం ఉండదు. అలా ఇప్పుడు బాగా ఫాస్ట్ అయిపోయింది. అప్పుడు కొంచెం టైం తీసుకొని చేసేవాళ్ళు, అన్ని టైం తీసుకొని చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇట్లా డ్రెస్ చేంజ్ ఇలానే, సీన్ ఇలానే, అన్ని ఇలానే. సో అక్కడ లొకేషన్ లోనే కూర్చొని డైలాగ్స్ రాస్తూ ఉంటారు, సీన్లు అప్పుడు డిజైన్ చేసి చెప్తూ ఉంటారు. అయిపోయింది అన్ని, ఇన్ కేస్ త్వరగా అయిపోయింది అంతా, అయ్యి లేదు ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకేదైనా రాయండి, ఏదో ఒకటి చేయాలి, రాయండి. ఇప్పుడు అట్లా కూడా అయిపోయింది. సో మీరు ఇనీషియల్ డేస్ లో దూరదర్శన్ కి చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి, లేకపోతే 13 ఎపిసోడ్స్ మాత్రమే సీరియల్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడున్న సీరియల్ అన్ని కూడా వచ్చేవి ఏళ్ల తరబడి ఉంటాయి. మీరు చేసిన నువ్వు నేను ప్రేమ ఆల్మోస్ట్ 700+ ఎపిసోడ్స్ ఉన్నట్టుంది. ఉందండి, 2 years వచ్చింది. అన్ని జీడిపాకం సీరియల్లు అంటూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఏదో లాగాలి, ఏదో చెయ్యాలి, ఏదో చూపించాలి, ఇంకా ఏదో ఏడిపించాలి, అదే కనిపిస్తున్నాయి కదా. అంతేనండి. యాక్చువల్లీ అంటే నేను హీరోయిన్ గా చేస్తున్న టైం నుంచి కూడా లాస్ట్ 2 years అండి, అది ప్రాజెక్ట్ అయిపోవడమో లేదంటే ప్రాజెక్ట్ అయిపోతుంది ఎప్పుడమో, లేదంటే ఇన్ కేస్ ఏదో ఒకటి ప్రాబ్లం ఏదన్నా వచ్చి అది వైండప్ అయిపోవడమో జరుగుతుంది, లేకపోతే హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఏ డైలీ సీరియల్ అయినండి, ఎంత అద్భుతమైన డైలీ సీరియల్ అయినా సరే మజా ఉండదండి ఆఫ్టర్ 2 years. ఏదైనా 2 years, ఆఫ్టర్ 2 years మజా ఉండదు. అది అర్థమైపోతుంది. ఇంకా ఏదో తీసుకొచ్చి అతికించి ప్రొలాంగ్ చేస్తున్నారు దాన్ని, అది అర్థమైపోతుంది. ఫస్ట్ 2 years బాగుంటుంది, ఏదైనా చేసే ఆర్టిస్ట్లు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ 2 years చేసే. నేను తర్వాత 2 years తర్వాత వచ్చిన సీరియల్స్ కూడా నేను చేయనని చెప్పేసేదాన్ని. నేను చేయను అంటే ఏంటి ప్రాబ్లం, పేమెంట్ ప్రాబ్లం, అది ఏం కాదు, చాలు చెయ్యను. నేను ఒక సీరియల్ అలా నేను బలవంతంగా చాలు వద్దు అని 2 years తర్వాత 8 months నేను చెప్పి వాళ్ళకేమో ఇష్టం లేదు, ఇంకా ఫోటోకి దండేసి వదిలేసారు తప్పించి ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయలేరు. సో ఏదైనా 2 years బాగుంటుందండి సీరియల్, తర్వాత అంతా అనిపించదు. కాకపోతే ఎంత సాగదీసి ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా లాయల్ ఆడియన్స్ మాత్రం ఉంటారు కదా, ఆ సీరియల్ ఆ క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడు చక్రవాకం కానీ, ఇంకేంటది వరోధిని పరిణయం కానీ, తూర్పు వెళ్ళే రైలు కానీ, ఇలా మీరు అన్నట్టుగా చాలా ఇయర్స్ అయిపోయింది. అది స్టిల్ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పటికీ. నాకు గుర్తులేదు కానీ వాళ్ళు చెప్తారండి సీన్ టు సీన్ అసలు ఆడియన్స్. ఆ సీరియల్ నేను చేసిన ఈ సీరియల్స్లో ఈ సీన్ మీరు చాలా బాగా చేశారు, నాకు గుర్తులేదు కానీ వాళ్ళు బాగా అన్నీ చెప్తారు. నేను చేసిన ఇన్ని సీరియల్స్లో ఇంకా అంటే పర్టికులర్గా నాకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చెప్తారు అండి మాకు ఈ సీన్ బాగా నచ్చింది ఆ సీరియల్లో అని. సో మీకు ఆ డైరెక్టర్ చెప్పినట్టుగా ఏడుపు కన్నీళ్లు ఉంటేనే టీఆర్పీలు వస్తాయి, హిట్ అయినట్టు క్లిక్ అయినట్టు అనుకుంటే ఈ కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది. మన దగ్గర మా ఉంది, జీ ఉంది, జెమినీ ఉంది, ఇలాంటి దాంట్లో డైలీ ఇన్ని సీరియల్లు వస్తూ ఉంటాయి కదా. ప్రతి దాంట్లోనూ ఏడుపు క్యారెక్టర్ ఇవన్నీ అనేసరికి ఒక స్టేజ్ లో ఏడవాలంటే హెసిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా చాలా ఏడిచింది చాలే అని ఒక ఫీల్ వస్తుంది. చాలా రొటీన్ గా అయిపోతుంది. అది ఏదో మేము చేసాము కానీ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ కనిపించదు కదా. అంటే విత్ పర్ఫార్మెన్సే ఏదో ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఆ ఒక్క ఎమోషనల్ సీన్ నెక్స్ట్ దానికి యాడ్ అవుతూ సీన్స్ యాడ్ అవుతూ అది అలానే ఇంకా కంటిన్యూ అవుతుంది. బెటర్ అండి అప్పటికన్నా. అంటే ఇప్పుడు ఎలా అప్పుడు లాగా లేదండి, ఇప్పుడు ఆ మూమెంట్ వరకే.
అది ఎలా అంటే ఇప్పుడు సాడ్ సీన్ అయినా హ్యాపీ సీన్ అయినా ఆ మూమెంట్ వరకే. ఇప్పుడు సాడ్ సీన్స్ అనుకోండి ఒక 2-3 సీన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇమ్మీడియట్‌గా చేంజ్ అయిపోతది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇలా లేవండి సీన్స్. ఇప్పుడు ఇంట్లో ఒక డెత్ అయింది. దానికి సంబంధించిన సీన్స్. అది మీకు ఒక 1 వీక్ షూటింగ్ అదే ఉండేది. ఇంకా టెలికాస్ట్ ఇంకా చాలా రోజులు వచ్చేది. ఒక 1 మంత్ మొత్తం దానికి సంబంధించిన సీక్వెన్స్ షూటింగ్ ఉండేది. ఇప్పుడు లేదలా. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఎలా వచ్చేసాయో ఇవి కూడా అంతే ఇన్స్టెంట్. ఇట్లా ఇది అయిపోయింది చలో నెక్స్ట్. అంటే ఆ మూడ్ అంతవరకు క్యారీ చేయట్లేదు. ఇంతకు ముందున్నంత సింపతి అంతా ఇప్పుడు ఏం లేదు. ఇమ్మీడియట్‌గా చేంజెస్ ఇప్పుడు సీన్ వైజ్ రేటింగ్ వచ్చాక అలా ఫాలో అవుతున్నారు ఛానల్స్ కూడా. సో ఎవ్రీడే టీఆర్పీస్ చూసుకోవాలి, ఎవ్రీడే సీన్లు చూడాలి. అండ్ ఏ టైంలో పీక్ గా కనిపించింది, ఎవరు ఏడిస్తే బాగుంది ఇవి కూడా చూస్తారు కదా. ఏ కాంబినేషన్ ని ఎంత చూసారు అనే దాంతో పాటుగా ఎవరెంత రక్తి కట్టించారు, ఎవరెంత ఏడిపించారు, అవునండి, ఇవన్నీ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఉంటుందా, మిమ్మల్ని చంపేయాలి అక్కడ? చంపలేదండి నన్ను ఇప్పటి వరకు. నేను చెప్పాను కదా ఒక్క సీరియల్లోనే ఇంక నా గోల భరించలేక నన్ను తీసేశారు. కానీ నేను ఏ సీరియల్లో ఏం చంపలేదు, ఉంచారు అలానే కంటిన్యూ అయింది. నేను ఈశ్వర దయ వల్ల నేను అంటే ఫస్ట్ ముహూర్తం పెట్టి స్క్రిప్ట్ అంతా పూజ అయ్యి దేవుడి దగ్గర పెట్టి పూజ అయ్యి ఫస్ట్ షార్ట్ చేస్తాం చూడండి, అక్కడి నుంచి లాస్ట్ సీరియల్ అయిపోయాక గుమ్మడికాయ కొట్టే వరకు చేశానండి. నేను చేసిన అన్ని సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అంతే. సో ఆ టైంలో వేరే ఎవరికి ఏజ్ పెరిగినా కానీ తల్లి క్యారెక్టర్ మాత్రం అలాగే ఉంటుంది. ఎక్కడ తెల్ల జుట్టు కనిపించకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. ఆడ్ అనిపించదా ఒక్కోసారి? మన దాంట్లో అయితే బోల్డ్ అని చేంజెస్ చూస్తూ ఉంటాం. ఒక 10 ఏళ్ళ చేంజ్. ఒకటి మీరు అందులో తల్లి క్యారెక్టర్ అనుకున్నారు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు, అప్పటికి కూడా ఎక్కడ తెల్ల జుట్టు కనిపించకుండా అలా చూసుకుంటూ ఉండాలి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా అవ్వలేదండి నాకు. అంటే ఇప్పుడు హీరోయిన్ మదర్, ఆ హీరోయిన్ కి పెళ్ళి అవ్వడము అంతవరకే తప్పించి ఆమెకి అమ్మమ్మ అవ్వలేదు. కొడతారండి నన్ను, నేను చెయ్యాను అప్పుడే. ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు, వద్దు అంత ఏజ్డ్ వద్దు అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు నాకు. సో అంత తొందరగా అమ్మమ్మ చేయను. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు సినిమాలు అయిపోయాయి, సీరియల్ అయిపోయాయి, వెబ్ సిరీస్ ఉందా, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మూవీస్ అంటారా? కమింగ్ బ్యాక్ టు మూవీస్ ట్రై చేస్తున్నానండి. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. కొంచెం గట్టిగా మూవీస్ చేయాలి, బాగా పడింది గట్టిగా మనసులో మూవీస్ చేయాలి. నేను తూర్పు వెళ్ళే రైలు చేస్తున్న టైంలో శ్రీరామరాజ్యం మూవీ ఆఫర్ వచ్చింది. వస్తే అది నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. తూర్పు వెళ్ళే రైల్లో అసలు గ్యాప్ లేదు. వాళ్ళు ఒక 4 days 5 days అడిగారు. బాపు గారి లాస్ట్ మూవీ, దీని తర్వాత ఆయన మూవీస్ చేయరు ఇంకా అంటే, 5 days నాకు అవ్వదండి, 5 days ఇక్కడ టెలికాస్ట్కి ఎపిసోడ్స్ లేవు, ఇబ్బంది అయిపోతుంది, నేను అన్ని డేస్ నేను ఇవ్వలేను అని అంటే, సరే ఎన్ని డేస్ ఇస్తారు అని, 2 days ఇస్తాను అని. 2 days ఇస్తాను అంటే అప్పుడు మన నయనతారకి సీమంతం సాంగ్ ఉంటుంది, సీతా సీమంతము, ఆ సాంగ్ ఒకటి నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో ఒక సీన్, అలా తనకి బొట్టు పెట్టడం, అలంకరణ చేయడము, సీమంతం చేయడము, అలా అదొక 2 days చేశాను. దట్ వాజ్ మై లాస్ట్ మూవీ. తర్వాత చేయలేదు ఇంకా. సో మళ్ళీ చేద్దాము. దోస్త్ మూవీలో చేశాను, హీరో సిస్టర్ శివ బాలాజీ, కార్తిక్ సిస్టర్గా చేశాను. సో దాని తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు చేద్దాం, మళ్ళీ మూవీస్ ట్రై చేస్తాం. సో ఫిల్మ్ ఇండస్ట్రీని చూసారు, ఈ టీవీ ఇండస్ట్రీని చూసారు, వెబ్ సిరీస్లో అటువైపు వెళ్ళాలి ఓటీటీలు అని అనిపించలేదా? అనిపించిందండి. నేను చూస్తాను, నేను ఓటీటీ కానీ ఇవి వెబ్ సిరీస్ అవి నేను చూస్తూ ఉంటాను. బాగా అంటే చాలా మీరన్న పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సీరియల్స్లో కన్నా అందులో బాగా ఉంటున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్న. నేను కూడా ఒక నార్మల్ ఆడియన్ లాగే అయిపోయి చూస్తాను అండి ఫస్ట్ చూసినప్పుడు. అంత నాకు అసలు టైం తెలీదు. ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఒకటేసారి చూసేస్తాను, అన్ని చూస్తాను. మా పాప కంప్లైంట్ చేస్తూ ఉంటది, అమ్మ ఇంత పిచ్చి ఏంటమ్మా అసలు, అంత చూస్తే అదే పడిగా కంటిన్యూస్ గా చూస్తా. నాకు ఇష్టం అది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ నాకు మూవీస్ చూడవే. ఓకే, మూవీస్ అండ్ టీవీ ఇండస్ట్రీ, దీనికి ఉన్నటువంటి తేడాలు ఏంటి మీరు గమనించినవి?
పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏం లేదండి. పర్ఫార్మెన్స్ వైజ్ ఏదన్నా ఒకటే. కాకపోతే ఇది కొంచెం టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ 6 కల్లా అయిపోతుంది మూవీ. సీరియల్ అంటే కొంచెం 9 వరకు ఉంటుంది. లేట్ నైట్స్ ఉంటాయి. ఒక్క డైలీ సీరియల్ కంప్లీట్గా చేస్తే జీవితం అర్థం అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయగలం అన్న ధైర్యం వచ్చేస్తుంది. జీవితం చాలా అర్థం డైలీ సీరియల్ తోటి. అంత ఎక్స్పీరియన్స్ సీరియల్ బాగా ఇస్తుంది. ఫేమ్ బాగా వస్తుందండి. ఇన్ ఆల్వేస్ అది ఒక బాగా హార్డ్ వర్కింగ్ ఉంటుంది. ఒకటి మార్నింగ్ లేవడము, ఇంట్లో అంతా చేసేసి వెళ్ళడం, మార్నింగ్ అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అగైన్ మార్నింగ్ సేమ్ అలానే అక్కడ ఎక్స్పీరియన్సెస్ అక్కడ షూట్లో కానివ్వండి, షూట్లో సీన్స్ చేసేటప్పుడు కానీ అది అన్నీ ఒకలా ఉండవు కదండి. సీన్స్ కానీ ఒక్కొక్కసారి టైమింగ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను చేయలేదు, నేను రేర్గా చేశాను కానీ అందరు ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే అన్ని లేట్ నైట్స్ నేను ఎప్పుడు చేయలేదు. సో నేను చూస్తాను కదండి, కో ఆర్టిస్టులను చూస్తాను కదా, వాళ్ళు పాపం నైట్ 2-3 వరకు చేస్తారు, మళ్ళీ మార్నింగ్ వస్తారు. అలా చూడంగా చేయంగా మీకు బాగా రప్చర్ అవుతుంది. ఫిజికల్లీ మెంటల్లీ బాగా రప్చర్ అవుతారు. మీరు అయిపోతుంది, అర్థమైపోతుంది ఏం కాదు ఎట్లా ఏది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేయొచ్చు అన్నది అది వచ్చేస్తుంది. ఫేమ్ బాగా వస్తుందండి మన మూవీస్లో ఫేమ్ బాగా వస్తుంది. సీరియల్ జీవితం నేర్పిస్తుంది, జీవితం తెలుస్తుంది. చాలా బాగుంది. ఓటీటీలో చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది, అంతేనా? అంతే. సో బెస్ట్ విషెస్ టు యు మనోజ్ గారు. అండ్ మీరు అనుకున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రండి. హోప్ఫుల్లీ ఇక్కడ అమ్మ కాకపోయినప్పటికీ వదిన క్యారెక్టర్ అండ్ అక్కడ గ్యాప్ కూడా ఉన్నట్టుంది, ప్లేస్ ఉంది, మీకు స్కోప్ కూడా దొరుకుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. బెస్ట్ విషెస్ టు యు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.